పెళ్లితో ముడిపడిన 5వ భాగం. ఇంతలో తోటమాలి వచ్చి అమ్మ అమ్మ ఒకసారి బయటికి వచ్చి చూడండి అని కంగారుగా పిలిచాడు. ఏమైందోనని అందరూ వెళ్తే సుధ బన్నీ మాత్రం ఉండిపోయారు. అందరూ వెళ్ళి చూసేసరికి నారాయణ సుధ తండ్రి మందు బాటిల్స్ అన్నీ వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నాడు. అసలు మీరేం చేస్తున్నారు అని అడిగాడు విక్రాంత్. ముందుకు వెళ్ళి నేను నా బాధ్యతను పూర్తి చేస్తున్నాను అన్నాడు అతను. అంటే అన్నాడు విక్రాంత్. మీరు నాకు అల్లుడిలా కాకుండా కొడుకులా గౌరవం ఇచ్చారు, మరి నేను తండ్రిలా దాన్ని నిలబెట్టుకోవాలిగా అన్నాడు. అంటే మీరు నేనే ఈ రోజు నుంచి మందు ముట్టను అన్నాడు. ఆ మాటకి నిఖిల్ కీర్తిలు ఎగిరి గంతేసి నానా అంటూ అతనిని హత్తుకొని థ్యాంక్స్ సో మచ్ నానా, ఈ మాట వింటే అక్క ఎంత సంతోషిస్తుందో తెలుసా అంటూ కీర్తి లోపలికి వెళ్ళిపోయింది. అంతలో విక్రాంత్ ఆగు కీర్తి అన్నాడు. వెళ్ళేదెల్లా ఆగి ఏమైంది బావగారు అని అడిగింది. ఆ విషయంతో పాటు మీ అక్కకి ఇంకొక శుభవార్త కూడా చెప్పు. అదేంటంటే ఇప్పటి నుంచి మీరందరూ అంటే మీ నాన్నతో సహా ఇక్కడే ఉంటున్నారు అన్నాడు. అది విన్న నారాయణ షాక్ అయి మేమిక్కడ ఉండటం ఏంటి అని అడిగాడు. ఇప్పుడేగా అన్నారు నా తండ్రిలా గౌరవం నిలబెట్టుకుంటానని. మరి నా తండ్రి అంటే నాతోనే ఉండాలిగా అన్నాడు విక్రమ్. నారాయణ ఏమంటాడోనని నిఖిల్ కీర్తి ఇద్దరు టెన్షన్గా చూశారు. కానీ అతను చిన్నగా నవ్వుతూ ఉంటాడు. కానీ ఒక షరతు అన్నాడు. మళ్ళీ ఇదేం మెలక అంది భానుమతి. మెలక కాదండి, నా గౌరవం ఇంకా నా వల్ల గౌరవం కాపాడుకోవాలని అన్నాడు. సరే చెప్పండి, మీరు ఇక్కడ ఉంటాను అంటే దేనికైనా నేను ఒప్పుకుంటాను అన్నాడు విక్రాంత్. ఏం లేదు, మేము ఇక్కడ ఉండాలంటే మాకు ఏదైనా పని ఇప్పించండి, అప్పుడే మేము ఉండగలము అన్నాడు నారాయణ. లేదు అది కుదరదు, మీరు పని చేస్తూ ఉండటమేంటి, నేను ఒప్పుకోను అన్నాడు విక్రాంత్. అలా అయితే ఊరికనే మేము ఉండలేము అన్నాడు నారాయణ. సరే అయితే నిఖిల్ నీకు డ్రైవింగ్ వచ్చుగా అని అడిగాడు. వచ్చు బావగారు అన్నాడు. అలా అయితే డైలీ బల్ని నీకు స్కూల్కి తీసుకెళ్ళి నువ్వు కాలేజీకి వెళ్ళు, వచ్చేటప్పుడు వాడిని తీసుకొని వచ్చేయి. కీర్తి నువ్వు వాడిని మార్నింగ్ స్కూల్కి రెడీ చేయి, ఈవినింగ్ రాగానే వర్క్స్ చేయించు అన్నాడు. విక్రాంత్ ఏం చెప్పకముందే నారాయణ నేను ఇక్కడ తోట పని చేస్తాను అన్నాడు. వద్దు మీరు అని అంటుంటే నాకు మొక్కలంటే చాలా ఇష్టం, నన్ను అదే చేయనివ్వండి అన్నాడు. సరే అయితే ముందు మీరు లోపలికి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సుధా బన్నీ బయట ఏం జరుగుతుందో అని తెగ టెన్షన్ పడిపోతున్నారు. వాళ్ళ టెన్షన్కి తెరదించుతూ అందరూ లోపలికి వచ్చారు. వాళ్ళతో పాటే తన తండ్రిని చూసిన సుధాకి మళ్ళీ కంగారు మొదలైంది. చెమటలు తుడుచుకునేలోగా అక్క అంటూ కీర్తి వచ్చి సుధ మెడ చుట్టూ చేతులు వేసి, అక్క నీకు ఈరోజు అన్ని గుడ్ న్యూస్లే తెలుసా, నేను చెప్పేది విన్నావంటే నీ కాలి దెబ్బ కూడా మర్చిపోయి ఎగిరి గంతేస్తావు అంది. ఏంటి పిన్ని అంత గుడ్ న్యూస్ అని అడిగాడు బన్నీ. బన్నీ ఇక నుంచి మనమిద్దరం కలిసి స్కూల్కి వెళ్తాము అన్నాడు నిఖిల్. నిజమా మామయ్య అన్నాడు మెరిసే కళ్ళతో. అంతేకాదు బన్నీ, రోజు హోంవర్క్స్ మన ఇద్దరం కలిసి చేసుకోవచ్చు అంది కీర్తి. అయ్య బాబోయ్ భలే భలే అని అంతలోనే డల్ అయిపోయాడు. తనని చూసి ఏమైంది నాన్న అని అడిగింది సుధా. ఏం లేదమ్మా, నన్ను స్కూల్ నుంచి డ్రాప్ చేసి మామయ్య హోంవర్క్ పూర్తి కాగానే పిన్ని వెళ్ళిపోతారా అన్నాడు. నో బన్నీ, మేమిద్దరం ఎక్కడికి వెళ్ళాం, ఇక నుంచి ఇక్కడే, ఇక మనం మామూలుగా చేయకూడదు అల్లరి, దెబ్బకి అందరూ భయపడాలి అంది కీర్తి నవ్వుతూ. ఓకే పిన్ని అన్నాడు బన్నీ. బన్నీ ఇంకో విషయం, మాతో పాటే ఆ తాతయ్య కూడా ఇక్కడే ఉంటారు అని నారాయణను చూపించాడు. ఆ మాట వినగానే సుధా విక్రాంత్ వంక చూసింది. తనకేమీ పట్టనట్టుగా శుభ్రంగా టిఫిన్ తింటున్నాడు. అసలు తన తండ్రి మాట వింటేనే ఎంతెత్తున లేచే విక్రాంత్ ఈరోజు ఆయనని కూడా ఇక్కడే ఉండమన్నారు అనేసరికి తను నమ్మలేకపోతుంది. నిఖిల్ అలా చెప్పగానే బన్నీ మొహం కోపంతో ఎర్రబడి ఆయన ఎందుకు మామయ్య అన్నాడు. అదేంటి నాన్న అలా అంటావు, ఆ తాతయ్య వద్దు పిన్ని అన్నాడు అలానే కోపంగా చూస్తూ. ఎందుకు నాన్న అంత కోపం, తప్పు, అలా మాట్లాడకూడదు అని అంది సుధా. మమ్మీ నువ్వెంత గుడ్ గర్ల్వి, ఎప్పుడు నిన్ను తిట్టే అతనిని కూడా నువ్వేం అననివ్వవు అన్నాడు. ఆ మాట విని నారాయణ తలదించుకున్నాడు. నువ్వెప్పుడు చూసావు బన్నీ అతను మీ మమ్మీని తిట్టడం అని అడిగింది కీర్తి. ఒకసారి ఏంటి పిన్ని,
నేను చాలాసార్లు చూశాను. అతను ఎప్పుడు మా అమ్మ పైన అరుస్తూనే ఉంటారు. మా అమ్మ ఎంత బ్రతిమిలాడినా అస్సలు వినిపించుకోరు. ఏదో ఒకటి తిట్టేసి అమ్మ చేతిలో డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ తర్వాత అమ్మ చాలా ఏడుస్తుంది. అలా మా మమ్మీ ఏడుస్తుంటే నాకెంత బాధగా ఉంటుందో తెలుసా? కళ్ళు తుడిచి ఏడవకు మమ్మీ, డాడీకి చెప్దామంటే మమ్మీ వద్దు, ఈ విషయం ఎవరికి చెప్పకు అనేది. లేదు మమ్మీ, అతను నిన్ను ఎన్ని అంటున్నారు, నాకు చాలా కోపం వచ్చింది అంటే తప్పు నాన్న, అలా అనకూడదు అనేది. ఎందుకు మమ్మీ, నీకు అసలు కోపం రాదు అని అడిగితే, ఇప్పుడు మీ డాడీ ఎప్పుడైనా సరే నిన్ను కొంచెం కోప్పడితే నీకు కూడా మీ డాడీపై కోపం వస్తుందా అంది. అప్పుడు నేను లేదు మమ్మీ అంటే, అలానే ఆయన నన్ను ఎన్ని అన్నా ఎంత కోప్పడినా నాకు కోపం రాదు అనేది. వాడి మాటలు నారాయణకి చాలా బాధగా అనిపించాయి. అతను అందరి వైపు ఒక్కసారి చూసి బయటికి వెళ్ళిపోయాడు. విక్రాంత్ టిఫిన్ ఫినిష్ చేసి అతని వెనక వెళ్ళి, ఏమనుకోకండి, చిన్నపిల్లాడు కదా అన్నాడు. చిన్నపిల్లాడు అయినా నిజమే కదా చెప్పింది. నేను నా కూతురు పట్ల ఎంత అమానుషంగా ప్రవర్తించాను. ఆ చిన్న బాబు నోటి వెంట వింటుంటే నాకే మనసు బాధతో నిండిపోతుంది. అలాంటిది ఆ బాధను నా కూతురు ఎలా భరించిందో నాకు మొహం చూపించాలన్నా సిగ్గుగా ఉంది బాబు. నేను ఇక్కడ ఉండలేను, నన్ను క్షమించు అన్నాడు. అయ్యో మామయ్య, అలా అనకండి. మీరు జరిగినవన్నీ మర్చిపోయి ఒక్కసారి మీ కూతురిని ప్రేమతో దగ్గరికి తీసుకొని చూడండి అన్నాడు. లేదు బాబు, నన్ను క్షమించే అంత గొప్ప మనసు తనకుందేమో, కానీ క్షమాపణ అడిగే అర్హత నాకు లేదు అన్నాడు. అది కాదు అని విక్రాంత్ అంటుంటే పక్కన నుంచి నాన్న అన్నం పిలుపు వినిపించింది. అటువైపు చూసేసరికి సుధ ఏడుస్తూ వాళ్ళ నాన్నని చూసింది. మెల్లిగా నిఖిల్ కీర్తిల సహాయంతో ఒక్కో అడుగు, ఏ నాన్న, నా మీద ఇంకా కోపం పోలేదా అని అడిగింది. అయ్యో తల్లి, నీ మీద నాకు కోపం ఏంటమ్మా, నాకే నీ ముందు నిల్చునే స్థాయి లేదు అన్నాడు నారాయణ. ప్లీజ్ నాన్న, అలా అనకండి. నేను ఎవరిని నాన్న? మీ కూతుర్ని. నన్ను కోప్పడే హక్కు మీకు పూర్తిగా ఉంది. అలాంటిది మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోకండి అంది. లేదు తల్లి, సంపాదించి మిమ్మల్ని పోషించలేని నా చేతకానితనాన్ని నీ మీద కోపంగా చూపించేవాడిని. ఎందుకంటే నీ దృష్టిలో ఎక్కడ గౌరవం తగ్గిపోతుందోనని అన్నాడు. లేదు నాన్న, మీరు ఎప్పుడు అలా అనుకోకండి. మీరు ఎలా ఉన్నా మా తండ్రి అంతే అంది సుధ. ఇన్ని రోజులు నేను ఇంత బాధ పెట్టాను కదా, మీ నాన్నను క్షమించు తల్లి అన్నాడు నారాయణ. అలా అయితే నాది ఒక కండిషన్ అంది. ఏంటక్క, నువ్వు కూడా నాన్నలానే? అందుకే మరి ఆయన కూతురునేగా అంది సుధ. చెప్పు అన్నాడు నారాయణ. ఇక ముందు ఎప్పుడు మన మధ్య గతం గుర్తుకు రాకూడదు నాన్న. జరిగిందంతా మర్చిపోయి హ్యాపీగా ఉందాం అంది. సరే, నువ్వెలా చెప్తే అలానే అన్నాడు నారాయణ నవ్వుతూ. ఆ మాటకి అందరూ సంతోషపడ్డారు. అక్కడే ఉన్న బంటిని పిలిచాడు నారాయణ. తను వెళ్లకుండా సుధ వంకే చూస్తూ వెళ్ళమంటున్నట్టుగా సైగ చేసింది. అతను బన్నీని ఎత్తుకొని, ఇప్పటికైనా ఈ తాతయ్య మీద కోపం పోయిందా నాన్న అని అడిగాడు నారాయణ. మా మమ్మీ హ్యాపీ అయితే నేను హ్యాపీనే అన్నాడు బన్నీ. అమ్మయ్య నా బంగారం అని మనవన్ని ముద్దు చేసి, చూడు బన్నీ, ఇక నుంచి మనం ఫ్రెండ్స్, ఓకేనా అన్నాడు. ఓకే తాతయ్య అన్నాడు బన్నీ నవ్వుతూ. సుధ మొహంలో నవ్విని చూసిన విక్రాంత్, భానుమతి ఇద్దరికీ తృప్తిగా అనిపించింది. ఇంతలో తన ఫోన్ మోగేసరికి లిఫ్ట్ చేసి, ఓకే వస్తున్నా అని, గ్రానీ నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రాంత్. రోజు తనకి కూడా చెప్తాడేమోనని ఆశగా చూస్తూ ఉంటుంది సుధ. కానీ ఆశ అలాగే ఉండిపోయింది. సరే లోపలికి రండి, బన్నీనికి స్కూల్కి టైం అవుతుంది కదా అంది భానుమతి. అవును బామా అని, తాతయ్య మనం ఈవినింగ్ ఆడుకోవచ్చు అన్నాడు బన్నీ. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరా అని అతను మొక్కల వైపు వెళ్తుంటే, టిఫిన్ తిందురా నాన్న అని పిలిచింది సుధ. ఇప్పుడు వద్దులే అమ్మ, కాసేపు ఆగి తింటాను అని చెప్పాడు. మళ్ళీ వాళ్ళిద్దరి సహాయంతో లోపలికి వచ్చి సోఫాలు సెట్ అయింది సుధ. కీర్తి బన్నీని రెడీ చేసి తాను కూడా కాలేజీకి బయలుదేరింది. కీర్తి, నిఖిల్, బన్నీ ముగ్గురు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోయారు. సుందరి సుధ దగ్గరికి వచ్చి కాలికి నూనె రాస్తుంది. అయ్యో సుందరి, నువ్వెందుకు, నేను రాసుకుంటాను ఇవ్వు అంది సుధ. పర్లేదమ్మా, ఇది ఆయుర్వేదం నూనె, బాగా పనిచేస్తుందని మా మామ తెచ్చాడు అని ఈ ఇంటికి వచ్చిన ఇన్ని రోజులకి నీ మొహంలో నవ్వుని చూస్తున్నానమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది అంది. తను ఆ మాటకి చిన్నగా నవ్వి, అవును సుందరి, ఇన్ని రోజులకి నా మనవరాలి సహనానికి ఫలితం దక్కింది అంది భానుమతి. అమ్మమ్మగారు, మీరు కూడా ఏంటండి అంది సుధ. నిజం తల్లి, ఇంతకాలం నవ్వులు లేక విలవిలబోయిన ఇల్లు ఇప్పుడు సందడిగా మారిందంటే అది నీ పుణ్యమేనమ్మా
అంది. ఆ మాటకి చిన్నగా నవ్వుతూ దేనికైనా టైం రావాలి అమ్మమ్మగారు అంది సుధ. అవును తల్లి, లేదంటే మీ ఆయనలో ఇంత మార్పు రావడమేంటి? విక్రాంత్ మాటలకి మీ నాన్న మారడమేంటి అంది. అదైతే నిజమే అమ్మమ్మగారు. నాకు ఇదంతా కలలానే ఉంది. కళ్ళు ముయ్యాలంటే భయంగా ఉంది. ఎక్కడ నిజంగా కలేమో చెదిరిపోతుందని అంది సుధ. లేదు తల్లి, అలా ఏం కాదు. ఇక నుంచి ఈ సంతోషం మనతోనే ఉంటుంది అని సుందరి తనని గదిలోకి తీసుకువెళ్తూ కాసేపు రెస్ట్ తీసుకో అంది భానుమతి. పర్వాలేదమ్మమ్మగారు అంది సుధ. లేదు తల్లి, పొద్దుట్నుంచి అలానే ఉండిపోయావు, వెళ్ళు అంది. ఆవిడ మాట కాదనలేక సుధ నెమ్మదిగా లేచి వెళ్ళింది. తన మిగిలిన నారాయణ పారాయణాన్ని తిరిగి ప్రారంభించింది. సుధ పడుకొని పక్కకు చూసేసరికి విక్రాంత్ ఫోటో కనిపించింది. దానిని చేతుల్లోకి తీసుకొని ప్రేమగా తుడుముతూ, మీలోని ఈ మార్పు ఎప్పటికీ ఇలానే ఉండాలండి అని ఫోటోని గుండెలకు హత్తుకొని విక్రాంత్కి తనకి అనుకోకుండా అనుభవమైన ముద్దుని గుర్తు తెచ్చుకుంది. తను అలా అనుకుంటుందో లేదో బుగ్గల్లోకి సిగ్గు వచ్చి ఎర్రగా మారిపోయాయి. ఆ ఎర్రబడిన బుగ్గలు టమాటాలాగా అయిపోయాయి. మెల్లిగా కళ్ళు మూసుకునేసరికి నిద్ర పట్టేసింది. ఆఫీస్కి వెళ్ళిన విక్రాంత్ తన క్యాబిన్లోకి వెళ్ళి పిఏని రమ్మన్నాడు. అతను లోపలికి వస్తూ మే ఐ కమిన్ సార్ అని అడిగి వచ్చాడు. చెప్పు శ్యామ్, ఎందుకు నన్ను అంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాడు. విక్రాంత్, రేయ్, నీకు తెలుసు కదా మనం ఆ కంపెనీ ప్రాజెక్టు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నామో. అంతేకాదు, అది డ్రీమ్ ప్రాజెక్టు కూడా అన్నాడు. అయితే ఏమైందిరా? ఇప్పుడు ఆ అనామిక వాళ్ళు కూడా ఈ ప్రాజెక్టు కోసం పోటీ పడుతున్నారంట అన్నాడు. ఆ మాట వినగానే చైర్లో నుంచి లేచి వాట్ అన్నాడు కొంచెం గట్టిగా విక్రాంత్. ఎస్ సార్, అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిసినా వాళ్ళు ఎలా అయినా అది నీకు దక్కకుండా చేయాలని చూస్తున్నారు అన్నాడు. ఓ అవునా, చెయ్యనివ్వురా, వాళ్ళకిదేమి కొత్త కాదుగా, ఎప్పుడు నా నుంచి అన్నీ లాక్కోవాలనే చూస్తారు. బట్ ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నారు. ఈసారి కూడా అంతే, నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు. నువ్వు ఉండగా నాకెందుకురా టెన్షన్, కాకపోతే మళ్ళీ వాళ్ళు ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తారోనని అంతే. ఇక ఆ గొడవ వదిలేసి మన పని మొదలుపెట్టు అన్నాడు విక్రాంత్. సరే, నేను వెళ్ళి ఆ ప్రాజెక్టుకి సంబంధించిన ఫైల్ తీసుకొస్తాను అని వెళ్ళాడు శ్యామ్. శ్యామ్ విక్రాంత్కి పిఏ మాత్రమే కాదు, అతని బెస్ట్ ఫ్రెండ్ కూడా. అందుకే ఎవరైనా ఉంటే సార్ అని పిలుస్తాడు. ఒకవేళ ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం రే అని పిలుస్తాడు. శ్యామ్ రాగానే ఇద్దరు వాళ్ళ పని మొదలుపెట్టారు. అదే ఆఫీసులో పనిచేసే ఒక అమ్మాయి వాళ్ళిద్దరిని ఒక గంట కనిపెడుతూ అక్కడి విషయాలు అనామికకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూనే ఉంది. ఈ విషయం విక్రాంత్కి తెలుసు. అయినా సరే ఆ అమ్మాయిని జాబ్లో నుంచి తీయలేదు. అది ఎందుకో విక్రాంత్కే తెలియాలి. సుధ లేచి టైం చూసుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అవుతుంది. వామ్మో, ఏంటి ఇంతసేపు పడుకున్నానా అని అలవాటుగా పైకి లేచి బెడ్ దిగబోయింది. కాలు నొప్పి పుట్టడంతో స్పృహలోకి వచ్చి సుందరిని పిలిచింది. వస్తున్నానమ్మా అంటూ సుందరి భోజనం ప్లేటు అక్కడికే తేవడంతో, అయ్యో ఎందుకు సుందరి, నేనే వచ్చి తినేదాన్నిగా అంది సుధ. ఈ కాలు నొప్పితో ఎక్కడికి వస్తావమ్మా, అందుకనే నేను ఇక్కడికి తెమ్మన్నాను అంది భానుమతి. అది కాదు బామ్మగారు అంటుంటే, ఉష్, మనం తర్వాత మాట్లాడుకుందాం, ముందు తిను తల్లి అనేసరికి మరో మాట్లాడకుండా తింటుంది. సరిగ్గా అప్పుడే విక్రాంత్ భానుమతికి కాల్ చేశాడు. అదేంటమ్మ వీడు ఎప్పుడు లేనిది ఈ వేళప్పుడు ఫోన్ చేశాడు ఎందుకు అని అనుకుంటూ లిఫ్ట్ చేసింది. గ్రానీ నేను అన్నాడు. విక్రాంత్, పేరు చూశానురా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు, ఏదన్నా అర్జెంటా అంది. అదేం లేదు గ్రానీ, ఊరికే చేశాను. భోజనం చేశావా అని అడిగాడు. చేశానురా అంది. అది మరి తను అన్నాడు నసుకుతూ. ఓరి ఒడుద్దాయి, నీ పెళ్ళం గురించి చేసి నాటకాలు ఆడుతున్నావా, చెప్తానుండు అని మనసులో అనుకొని సుందరికి సుధకి మాట్లాడొద్దని సైగ చేసి స్పీకర్ ఆన్ చేసింది. ఇప్పుడు చెప్పురా, ఇందాక సరిగ్గా వినపడలేదు, ఏంటో అంటున్నావు అంది. అదే బామ్మ, తను తిందా అన్నాడు. తనంటే సుందరా, ఎప్పుడో తినేసిందిరా అంది ముసిముసిగా నవ్వుతూ. అబ్బా, సుందరి కాదు గ్రానీ, తను అన్నాడు నొక్కి పలుకుతూ. ఓ, వంటమ్మాయా? లేదురా, వాళ్ళ ఆయనకి తనకి బాక్స్లో పెట్టి పట్టుకెళ్ళింది. గ్రానీ, వాళ్ళెవరు కాదు, తను అన్నాడు కొంచెం గట్టిగా. తనంటే ఓ కీర్తినా, కాలేజీలో ఉందిరా, మరి తిన్నదో లేదో అంది. ఇక విక్రాంత్కి కోపం ఫీక్స్లోకి వెళ్ళిపోయింది. తన మాటలు వింటున్న సుధా భానుమతి గారికి ఇక ఏడిపించవద్దు అని సైగ చేస్తే
ఊరుకోమన్నట్టుగా ఆవిడ కసిరారు. దెబ్బకి సైలెంట్ అయిపోయింది సుధ. ఏంటి గ్రాని, నేను తన గురించి అడుగుతుంటే ఊరందరి గురించి చెప్తున్నావు అన్నాడు. మరి తనంటే ఎవర్రా? నువ్వు చెప్తేనేగా నాకు తెలిసేది అంది. ఇంకెవరు గ్రాని, నా పెళ్ళాం అన్నాడు గట్టిగా. ఆ అరుపుకి అక్కడ ఆఫీసులో వాళ్ళు, ఇక్కడ ఇంట్లో వాళ్ళు కూడా అలా ఉండిపోయారు. అందరూ తననే చూస్తూ ఉండడంతో వాళ్ళ వంక చూసి ఇహిహి అని నవ్వుతూ సారీ అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. విక్రాంత్ పరిస్థితిని తలుచుకొని అక్కడ సుందరి భానుమతి సౌండ్ రాకుండా చెయ్యి అడ్డు పెట్టుకొని నవ్వుతున్నారు. సుధకి మాత్రం అతని మాటలు కొత్తగా వినిపిస్తూ వింతైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఏంట్రా అని అంది భానుమతి నవ్వు ఆపుకుంటూ. మరి లేకపోతే ఏంటి గ్రాని, నేను సుధనే అడుగుతానని తెలుసు కదా, మళ్ళీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నావు అన్నాడు ఉడుక్కుంటూ. మరి లేకపోతే ఏంట్రా? అదేదో నీ పెళ్ళాన్ని అడగొచ్చుగా డైరెక్టుగా అంది భానుమతి. దానికి ఇంకా టైం ఉందిలే, కానీ నువ్వు చెప్పు, సుధ తిందా లేదా అన్నాడు. లేదురా ఇప్పుడే అని అంటుంటే ఏంటి ఇంక తినలేదా? టైం ఎంత అవుతుందో తెలుసా గ్రాని? ఇంత లేట్ అయితే ఎలా? తొందరగా భోజనం పెట్టి టాబ్లెట్స్ వెయ్యి అన్నాడు. ఏంట్రా నీ దబాయింపు? అంత ప్రేమ ఉన్నవాడివి నువ్వే వచ్చి దగ్గరుండి చూసుకో నీ పెళ్ళాన్ని అంది భానుమతి. అబ్బా గ్రాని, చెప్పానుగా టైం ఉందని. గ్రాని ఇప్పుడే బాక్స్ ఓపెన్ చేసి నీకు ఫోన్ చేశాను అన్నాడు. అవునా, నీకు లేట్ అవుతుంది కదా, తొందరగా తిని అంది. సరే గ్రాని, నువ్వు మాత్రం తనకి టాబ్లెట్స్ ఇవ్వడం మర్చిపోకు అన్నాడు. అలాగే అని నవ్వుకుంటూ ఫోన్ కట్ చేసింది. పెళ్లితో ముడిపడిన బంధం 5వ భాగం పూర్తయింది. 6వ భాగంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.